యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం అమీనాపేట వాస్తవ్యులు మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ, మురళీ గంగాధర్, దివ్యా గోపాల్, శశిరేఖ చారా గారు, దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ధర్మ అన్నగారు సహకారం ఇచ్చారు, కుటుంబాన్ని దీవించండి. మురళీ గంగాధర్కు చక్కటి వివాహపు సంబంధమును అడుగుచున్నాము, కృప చూపండి. దివ్యాను మీరు గర్భమును అనుగ్రహించినారు, బిడ్డను ఆశీర్వదించండి. ప్రభువా, సుఖప్రసూతినివ్వండి. గోపాల్ గారిని ఆశీర్వదించండి. మీ దాసురాలు వృద్ధులు శశిరేఖమ్మ గారు, శారమ్మ గారిని దీవించండి. వెంకటేశ్వరమ్మ ధర్మాన్ని ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం చాలా తక్కువ మంది వచ్చారయ్యా. డబ్బు కట్టలేని స్థితిలో ఉన్నాము. మీ కరుణ కృప కోరుతున్నాం, వాత్సల్యత కోరుతున్నాం, కనికరం కోరుతున్నాం. సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం సాంకేతిక అవాంతరాలు చాలా వచ్చాయి. వాటిని అధిగమించడానికి చాలా కష్టమైంది. సమ్ మినిట్స్ బిఫోర్ ఈ ఎపిసోడ్ ఇవ్వగలిగాము. దేవుని మహాకృప. ఇట్ మీన్స్ ద సిస్టమ్స్ ఆర్ బికమింగ్ ఓల్డ్. కంప్యూటర్స్, కెమెరాస్ అన్నీ పాతమైపోయాయి. ప్రభు వాటిని నూతనపరిచినట్లు ప్రార్థిద్దాం. దేవుని వాక్యములో నుండి లూకా శుభవార్త 8వ అధ్యాయం 26 నుండి 33 వరకు నిన్న చదివాం. 34 నుండి 39 వరకు ఉన్న వాక్య భాగంతో కలిపి ఒక వృత్తాంతం ఇది. దీన్ని ధ్యానిద్దాం, దీన్ని ధ్యానం చేద్దాం. దీనిలో ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని చెప్పటానికి కావలసిన సమస్త ఆధారాలు ఉన్నాయి. మనుషులకు సాధ్యం కానివి కొన్ని ఉదాహరణలు, కొన్ని ఉపమానాలు, కొన్ని వృత్తాంతాలు ఇక్కడ రాయబడ్డాయి. ఇందులో యేసు బోధ గంభీరమైన బోధ, ఆయన మాత్రమే చేయగల బోధ రాయబడింది. తరువాత గాలి, సముద్రం ఆయనకు లోబడటం, సూపర్ న్యాచురల్ యాక్ట్. మనుషులకు సాధ్యం కాదు, దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. తరువాత దెయ్యములు లోబడ్డాయి. ఒక దెయ్యం కాదు, 6000 దెయ్యాలు ఆయనకు లోబడ్డాయి. తరువాత యాయిరు కుమార్తె బాగు చేయబడింది, మరణం మీద విజయం. 12 సంవత్సరాలుగా రక్తస్రావం గల స్త్రీ విడిపించబడింది. ఇవన్నీ కూడా దేవుడు మాత్రమే చేయగలిగినవి. వ్యాధుల నుండి విడుదల, మరణం నుండి విడుదల, సృష్టిపైన అధికారం, దయ్యాలపైన అధికారం, ఇదంతా ఆయనకే సాధ్యం. పరలోకాన్ని గురించి చెప్పటం,
కాబట్టి యేసు దేవుడు అని 8వ అధ్యాయం రుజువు చేస్తుంది. యేసు దేవుడు అని చెప్పడమే కాదు, ఈ స్థితి మనుషులకు అసాధ్యం కూడా. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ, ఆమె బహుగా తిప్పలు పడింది, డబ్బంతా పాడు చేసుకుంది, వైద్యుల యొద్దకు తిరిగింది, స్వస్థత రాలేదు, మనుషుల వల్ల కాలేదు, మానవ వైద్యులు చేయలేకపోయారు, దేవుడు మాత్రమే చేయగలిగాడు. యాయిరు కుమార్తె మొదట రోగగ్రస్తురాలైంది. యాయిరు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, తర్వాత కబురు వచ్చింది, ప్రభువుని శ్రమ పెట్టద్దు, అమ్మాయి చనిపోయిందని. దాని అర్థం ఏమిటంటే, మరణించిందిలే, ఇంకేం చేస్తాడు ఆయన వచ్చి మాత్రం అని. కానీ ప్రభువు ఆ కుమార్తెను బ్రతికించి ఇచ్చారు. మానవ వైద్యులు ప్రాణం ఉన్నంత వరకే చేయగలుగుతారు, ప్రాణం పోయిన తర్వాత వైద్యుడు ఏం చేస్తాడు? కనుక అది దేవునికే సాధ్యం. సముద్రాన్ని అణచటం దేవునికే సాధ్యం, గాలిని అణపటం దేవునికే సాధ్యం, పరలోకపు సంగతులు చెప్పడం దేవునికే సాధ్యం, దయ్యాలపై అధికారం దేవునికే సాధ్యం. కాబట్టి యేసు దేవుడు మానవులకు సాధ్యం కానివి ఆయనకు సాధ్యమయ్యాయి. ఇది ఈ అధ్యాయంలో మనం చూసాం. మరొక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభువు ఆ దురాత్మను అతని నుండి వెలుపలికి రమ్మన్నారు. వెలుపలికి రమ్మన్నారు. మేము సేన అని చెప్పింది, మమ్మల్ని పందుల్లో పంపించని అడిగింది. ప్రభు సెలవిచ్చారు అని రాసింది ఇక్కడ. ప్రభువు సెలవిచ్చారు, వెళ్ళమంటే వెళ్ళిపోయాయి, పందులు చచ్చిపోయాయి. యేసు మానవునికి ప్రయారిటీ ఇచ్చారు, పందులకు ఇవ్వలేదు. కానీ గెరాసేన దేశస్థులు పందులకు ప్రయారిటీ ఇచ్చారు, మనిషికి ఇవ్వలేదు. యేసు ఒక మనిషిని స్వస్థపరిస్తే వాళ్ళు ఇష్టపడలేదు, తమ వ్యాపారం పోయిందనుకున్నారే తప్ప ఒక మనిషి బాగయ్యాడని సంతోషించలేదు వాళ్ళు. యేసును వెళ్ళిపోమని బ్రతిమలాడారు గదరేనీయులు, గెరాసేనీయులు. సోదరుడా, సోదరి, యేసు మానవ ఆత్మకు విలువ ఇస్తారు. దేవుడు ఎప్పుడు అంతే. కానీ మనుషులు వస్తువులకు, ధనానికి ప్రాముఖ్యత ఇస్తారు, మనుషులకి ఎవరు. అది మన దేశంలో మరీ ఎక్కువైపోయింది. ఎవరైనా ఒక లైసెన్స్ లేని వ్యక్తి యాక్సిడెంట్ చేస్తే ఆ వ్యక్తి సంబంధిత మనుషులు విషయాన్ని సెటిల్ చేసుకుంటున్నారు. ఇది సామాన్యంగా సమాజంలో జరుగుతోంది. నేను చాలా బాధాకరమైన విషయం విన్నాను. ఒక చాలా పెద్ద ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట, ఒకరిద్దరు న్యాయకోవిధులు కూడా మీడియాలో కూడా చెప్పిన మాట. కూతుర్ని కిరాతకంగా తగలబెట్టిన అల్లుడి దగ్గర బేరసారాలు సాగిస్తున్న తల్లిదండ్రులని వింటున్నప్పుడు దయనీయంగా ఉంటుంది పరిస్థితి. నో వాల్యూ ఫర్ ద హ్యూమన్ సోల్. ఇవాళ యాక్సిడెంట్స్ అవుతున్నాయి విపరీతంగా. దాన్ని అరికట్టాలి. ఎవరు అరికట్టాలి? పోలీసులు చోద్యం చూస్తున్నారు. సెంటర్లో నిలబడి ఉంటే, ఒక పోలీస్ మ్యాన్ నిలబడితే ఒకప్పుడు ట్రాఫిక్ అతన్ని బట్టి వెళ్ళేవాడు. ఇప్పుడు ఆ పోలీసు వారు పుస్తకాలు పట్టుకొని ఫైన్లు రాసుకుంటూ హెల్మెట్ లేని వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు తప్ప ట్రాఫిక్ కంట్రోల్ ఏం కనపట్టలేదు. ఎందుకు నేను చెబుతున్నానంటే, మరణాలు పెరిగిపోయాయి, హత్యలు పెరిగిపోయాయి, వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి.
కాలుష్యం ఎక్కువైపోయింది. ఎంత జరుగుతున్నా హ్యూమన్ లైఫ్కి వాల్యూ తగ్గిపోతుంది రోజు రోజుకి. సహోదరుడా, సహోదరి, డబ్బుకు, వస్తువులకు ప్రాధాన్యత పెరుగుతుంది. మనిషి విలువ దినదినానికి దిగజారిపోతుంది. యేసైతే మనిషికి విలువ ఇచ్చాడు, పందులకు కాదు. గెరాసేనీయులైతే పందులకు విలువ ఇచ్చారు, మనిషికి కాదు. సమరయులైతే యేసును ఉండమని వేడుకున్నారు. గదరేనీయులైతే యేసును వెళ్ళిపోమని వేడుకున్నారు. ఒక విశ్వాస యాటిట్యూడ్ ఎంత డిఫరెంట్గా ఉంటాయో మీరు గుర్తెరగాలి. సమరయులు మారు మనసు పొందారు, పాపాలు ఒప్పుకున్నారు, ప్రభువుని నమ్మన్నారు, చేర్చుకున్నారు. గెరాసేనీయులు మారు మనసు పొందలేదు, పాపాన్ని ఒప్పుకోలేదు, ప్రభువుని పొమ్మన్నారు. ప్రభు వెళ్ళిపోయారు, ఉండలేదు. వెళ్ళేప్పుడు ఆ స్వస్థపడిన వ్యక్తిని అదే స్థలంలో వదిలి వెళ్ళారు. ఒక మాట మీడియాని గురించి మాట్లాడాలి. ఇక్కడ ఈ వ్యక్తి స్వస్థత పొందటాన్ని చూచిన వారు, అక్కడ మందలు మేపుతున్నవారు, పందుల మందలు మేపుతున్నవారు, పందులు తమ కంట్రోల్ నుండి వెళ్ళిపోయి ప్రపాతం నుండి పరిగెత్తుకెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయినప్పుడు ఆ పందుల కాపర్లు పరిగెత్తుకుని వెళ్ళి పట్టణాలకు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ఆ వ్యక్తికి జరిగినటువంటిది తెలియజేశారు. ఆ వ్యక్తిని చూడటానికి గ్రామాల నుంచి పరిగెత్తుకొచ్చారు. ఈ అలికిడి విని పందుల యజమానులు పరిగెత్తుకొచ్చారు. దేన్ని చూడటానికి రావాలి? దేన్ని చూడటానికి వచ్చారు? ప్రభువును చూడటానికి, స్వస్థత పొందిన వ్యక్తిని చూడటానికి రావాల్సిన వారు పందులు చచ్చిపోయాయని చూడటానికి వచ్చారు. రాంగ్ కమ్యూనికేషన్ ఇన్ సొసైటీ త్రూ ద మీడియా. సమాచారం అందించే వ్యక్తులు దేని ఫోకస్లో సమాచారం అందిస్తే అదే ఫోకస్. నేను పేరు చెప్పకుండా న్యూస్ పేపర్స్ గురించి మాట్లాడతారు. అన్నిటి హెడ్లైన్స్ ఒకటి ఉంటే వీళ్ళ హెడ్లైన్స్ వేరే ఉంటాయి. ఎందుకని? పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. విచిత్రం. దేశం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. మైనారిటీస్ ఇబ్బంది పడుతున్నారు దేశం అంతా. ఉత్తరప్రదేశ్లో క్రైస్తవులు హింసిస్తున్నారు. మత కల్లోలాలు జరుగుతున్నాయి. నల్లధనం ఏమీ వెనక్కి రాలేదు. ఉద్యోగాలు ఇస్తారు, ఉద్యోగాలు రాలేదు. విద్యార్థులు అవస్థపడుతున్నారు. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇవన్నిటినీ వెలుగులోకి తేవలసిన వ్యక్తులు వాటిని కాక వేరొకటి తెస్తారు. ఏవేవో అందమైనటువంటి పేపర్లు నింపుతూ సినిమాలో క్రీడలతోనూ గడిపేస్తున్నారు. ఒకప్పటి న్యూస్ అనాలిసిస్ లేదనేది నా మాట కాదు. పెద్ద పెద్ద ఎడిటర్స్, పాత్రికేయుల మాటే. కరప్షన్ వచ్చింది, కరప్ట్ అయ్యారు. ఆ కారణం చేత ప్రాపర్ వాల్యూస్ మెయింటైన్ అవటం లేదనేది వింటున్నా. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నేను వాక్యం చెప్పేటప్పుడు వాట్ ఈస్ ద ప్రయారిటీ? హ్యూమన్ సోల్ ఈజ్ ద ప్రయారిటీ. బట్ హూ థింక్స్ ఆఫ్ దాట్? ఎవరు భావిస్తున్నారు దాన్ని? అందరూ లంచాలకు అలవాటు పడిపోతున్నారు. అంతా రికమెండేషన్కి అలవాటు పడుతున్నారు. ప్రతి ట్రాన్స్ఫర్ వెనుక పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. ఒకప్పుడు లేదు ఇది. ఎందుకు వాక్యంలో ఇవి మనం చర్చించవలసి ఉంటుందంటే, లోకము అంతము వైపు పరిగెత్తుతోందని చెప్పటానికి. చెడు విస్తరిస్తోంది.
సమాజంలో విలువలు పతనంలోకి వెళ్తున్నాయి. సివిల్ వార్స్ ముందున్నాయి. అంతర్జాతీయంగా దేశాలు కొట్టుకుంటున్నాయి, మతాలు కొట్టుకుంటున్నాయి, మత సిద్ధాంతాల కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు, ప్రాణాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అనగా ప్రభువు రాకడ సమీపించింది. ప్రభువు రాకడ సమీపించింది. ఈ గెదరేను దేశంలో దయ్యాలు పట్టిన వాడు స్వస్థత పొంది ప్రభువును వెంబడించాలని కోరుకున్నాడు. ప్రభువును వెంబడించాలని కోరుకున్నాడు. ప్రభువును వెంబడించాలని కోరుకున్నాడు. నీ వెనకాల వచ్చేస్తానన్నాడు. ప్రభు అన్నాడు, వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, దెకపోలిలో సువార్త ప్రకటించమన్నాడు. దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ జీసస్ టు స్టే దేర్. నేటివ్ ఇవాంజలిజం ప్రభు ప్రమోట్ చేశాడు. నేటివ్ ఇవాంజలిజం, నేటివ్ ఇవాంజలిజం. ఆ ప్రజల మధ్య అక్కడ మార్పు నొందిన వ్యక్తినే దేవుడు ఉంచాడు, అక్కడ సాక్ష్యాన్ని ఉంచాడు. ఒకప్పుడు మన దేశానికి మిషనరీలు వచ్చారు, సువార్త ప్రకటించారు. ఇప్పుడు మిషనరీలు అవసరం లేదు, మన ప్రజలే సువార్త ప్రకటిస్తారు. సువార్త ప్రకటన ద్వారా ఎవరు మతాన్ని మార్చడం లేదు, మనసులు మార్చుకొని మంచి మార్గంలో బ్రతకమని చెబుతున్నారు. మారు మనసు పొందమనేది సువార్త యొక్క ప్రధాన అంశం. నిత్య జీవం పొందేటట్లు క్రీస్తునందు విశ్వాసం ఉంచమనేది ప్రధాన బోధ. దాని యందు మతానికి సంబంధించిన అభ్యంతరం లేదు. మనది లౌకిక రాజ్యం. ఈ మధ్యన నేను వాట్సాప్లో చదివాను, ఒక వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ను ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడిగాడు, భారతదేశం యొక్క అధికారిక మతం ఏది అని. ఆన్సర్ వచ్చింది ఆయనకి, భారతదేశానికి అధికారిక మతం లేదు. వండర్ఫుల్. ఇట్ నెవర్ ప్రమోట్స్ ఎనీ రిలీజియన్. లేదని చెప్పించారు. వాస్తవం. కానీ మతము పేరిట జరుగుతున్న అనేకమైనటువంటి హింసాత్మక ధోరణులు మనం చూడగలుగుతున్నాం. సోదరుడా, సోదరి, దేవుడు నీకు ఎటువంటి కార్యాలు చేశాడు అవి లోకానికి చాటి చెప్పాలి. దేవుడు నీ కొరకు ఏం చేశాడో లోకానికి చాటి చెప్పాలి. అది రక్షించబడిన వ్యక్తి యొక్క రెస్పాన్సిబిలిటీ. దయ్యముల నుండి విడుదల పొందినవాడు అదే పట్టణంలో నివసిస్తూ తాను ఎలా విడుదల పొందాడో, యేసు అని ఒక ఆయన తను ఎలా విడిపించారో తాను చెప్పాలి. హీ ఈజ్ ద డైరెక్ట్ విట్నెస్. కనుక క్రీస్తుకు సాక్షిగా ఆ వ్యక్తి జీవించడానికి అతన్ని దేవుడు అక్కడ ఉంచాడు. మనం కూడా అంతే. ఇజ్రాయేలు దేశం, పాలస్తీనా దేశం, ఈ రెండింట కూడా యేసు ప్రభుని దేవునిగా ఎవరు అంగీకరించరు. యూదులు, అరబులు, ముస్లింలు ముగ్గురు కూడా యెహోవాను, అల్లాను దేవునిగా చూస్తారు. యేసును ప్రవక్తగా చూస్తారు తప్ప యేసును దేవునిగా అంగీకరించరు. ప్రపంచంలో ఉన్న 70 ఇస్లాం కంట్రీస్ కానీ, అరబ్ కంట్రీస్ కానీ, ఇజ్రాయెల్ కంట్రీ కానీ, జోర్డాన్ కానీ, ఈజిప్ట్ కానీ, ఈ ప్రాంతాల్లో యేసుని ఇంకా ప్రవక్తగానే భావిస్తున్నారు. యేసు నీ కొరకు ఏం చేశాడు అనేది చెప్పడానికి నీ ఉన్న ప్రాంతంలో, నువ్వు నివసించిన ప్రాంతంలో, నువ్వెక్కడ అపవాది చేత పీడించబడ్డావు అదే ప్రాంతంలో, ఎక్కడ నీ సాక్ష్యం కోల్పోయావు అదే ప్రాంతంలో తిరిగి సాక్ష్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభు నిన్ను అక్కడ ఉంచుతాడు. కనుక ఆ వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించగా అక్కడ ఉంచాడు. ఇక్కడ ఒక విచిత్రం ఉన్నది. దయ్యాలు ప్రార్థించాయి, ప్రభు మమ్మల్ని ఆ పందుల్లో పంపండి, వెళ్ళిపోతామని. జీసస్ సెడ్ ఆమెన్, వెళ్ళమన్నాడు. హీ ఆన్సర్డ్ ద ప్రేయర్ ఆఫ్ ద డెవిల్.
అవిశ్వాసులైన గదరేనీయులు యేసుని వెళ్ళిపోమన్నారు. హీ ఆన్సర్డ్, హీ యాక్సెప్టెడ్ దేర్ అప్పీల్. వారి మనవి కూడా ఒప్పుకున్నాడు, వెళ్ళిపోయాడు. విచిత్రం. అపవాది యొక్క మనవి ఆలకించాడు, అంగీకరించాడు. అవిశ్వాసుల యొక్క మనవి ఆలకించాడు, అంగీకరించాడు, వెళ్ళిపోయాడు. కానీ విశ్వాసిగా మారిన వాడి యొక్క మనవి అంగీకరించలా, అక్కడే ఉండమన్నాడు. పాపం ఆ విశ్వాసి అడిగాడు, అయ్యా నేను కూడా నీతో వచ్చేస్తానయ్యా అని. ఇవాళైతే మన బోధకులైతే వాడిని వెంటేసుకొని మీటింగ్లకు తిప్పుతారు. ఇదిగో పలానా ఊళ్ళో ఇట్లుండేవాడు, ఇతని క్లిప్పింగ్స్ ఇవి, ఇతని గురించి టెస్ట్ మోనీస్ ఇవి, ఇతన్ని ఇట్లా బాగు చేసాం మేము, ఇదిగో ఇట్లా జరిగింది, ఈ పబ్లిక్ కన్ఫెషన్ కోసం తెచ్చాం చూడండి అని చెప్పి మీటింగ్లకు తిప్పుతారు. ప్రభు అయితే తిప్పుకోవాలా. ప్రభు అక్కడే ఉండమన్నాడు. జీసస్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎ బిలీవర్స్ ప్రేయర్. నాకు చాలా ఆశ్చర్యమైంది ఇదే. బైబిల్లో విశ్వాసుల జీవితాలు ఆయన తన చేతుల్లో తీసుకుని నడిపిస్తున్నాడు. వారి చిత్తం కాదు, దేవుని చిత్తమే. ఎందుకంటే వాళ్ళకు పూర్తిగా తెలియదు ఏం జరుగుతుందో. ప్రభువుకైతే సమస్తం తెలుసు, న్యాయవంతుడు, సర్వశక్తి గలవాడు కనుక ఆయన చేసిందే స్థిరం, ఆయన ఆలోచనే కరెక్ట్. ఆయన మనకి ఏది అనుగ్రహిస్తే అదే మంచిది. మన ఇష్టం కాదు, ఆయన ఇష్టమే ముఖ్యం. కనుక యాజ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసిగా నీవు ఎన్నడూ కూడా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు, తలంచవద్దు, పని చేయవద్దు. దెక్కపోలి అంటే 10 cities, దెక్క అంటే 10, పోలీస్ అంటే సిటీ. ఈ 10 పట్టణాలలో నువ్వు సువార్త ప్రకటించాలి. యూ షుడ్ ప్రొక్లైమ్ ద గాస్పుల్. నీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా ప్రభు దగ్గర స్వస్థత, అనారోగ్యంతో ఉన్నా, దయ్యాలతో బాధించబడినా, ఎలా ఉన్నా కూడా ప్రభు దగ్గర స్వస్థత ఉంది అని చెప్పటానికి, ప్రభు దగ్గర నెమ్మది ఉంది, ప్రభు దగ్గర రక్షణ ఉంది అని చెప్పడానికి ఆ వ్యక్తిని అక్కడ ఉంచాడు. నీవు ఇంటికి తిరిగి వెళ్ళు, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళు. రిటర్న్ టు యువర్ హోమ్ అండ్ డిక్లేర్ హౌ మచ్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఒక మర్మం ఉంది. యేసు చెప్పింది ఏమిటంటే హౌ మచ్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ. హౌ మచ్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ. దేవుడు నీ కోసం ఏం చేశాడో నువ్వు చెప్పు అంటే వాడు ఏం చేశాడంటే యేసు తన కొరకు ఏం చేశాడో చెప్పాడు. యేసే దేవుడు. దేవుడు ఏం చేశాడో చెప్పమంటే యేసే ఏం చేశాడో చెప్పాడు. ఎందుకంటే యేసే దేవుడు. యేసే దేవుడు అంటానికి 8వ అధ్యాయం అంతా రుజువే. 12 సంవత్సరాల రక్తస్రావం కట్టింది, యాయిరు కుమార్తె బ్రతికింది, సముద్రం గాలి అణిగింది, దయ్యాలు వదిలేసి, ఇవన్నీ కూడా జరిగాయంటే ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త, ఆయన ప్రభు, సర్వాధికారి అయిన ప్రభు అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని ఈ కోణంలో మీరు చూడాలి. మనుషులను ప్రేమించిన వాడు, ఆ ధర నుండి ఈ ధరికి సముద్రం మీద వచ్చి ఆ వ్యక్తి ఉన్న స్థలానికి వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకొని ఆ వ్యక్తిని బాగు చేశాడు. పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు నీకోసమే, నా కోసం, మనల్ని బాగు చేయటానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనకు నిత్యజీవం ఇవ్వటానికి, విడుదల ఇవ్వటానికి, విమోచన ఇవ్వటానికి ఆయన దిగొచ్చాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఇదే సువార్త. దీన్ని అంగీకరించాలి, అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. కనుక నేను 39 వచ్చిన దగ్గర వాక్యాన్ని ఆఫ్ చేశాను. గెరాసేనీలు బహుభయాక్రాంతులు అయిపోయారట. అవిశ్వాసులకు దేవుని కార్యాలు భయాన్ని ఇస్తాయి, భక్తిని ఇవ్వలేకపోయాయి. భయము భక్తి విడిగా ఉంటే ఉపయోగం లేదు. భయము భక్తి విడిగా కాదు, కలిసి ఉండాలి. భయభక్తులు కలిసి ఉండాలి. దేవునిపై వారికి భయం వచ్చింది కానీ భక్తి రాలా. కారణం మారు మనసు లేదు. మారు మనసు ఉంటేనే భయంతో పాటు భక్తి కూడా వస్తుంది.
కనుక వారు సక్సెస్ కాలేకపోయారు. క్రీస్తును వద్దనుకున్నారు. క్రీస్తు మా మధ్యనుంటే మా వ్యాపారాలు పాడవుతాయి అనుకున్నారు. మోర్ దాన్ యువర్ బిజినెస్, జీసస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. నీ వ్యాపారం కంటే నీ ప్రభు ముఖ్యం. నీ వస్తువుల కంటే నీ ప్రభు ముఖ్యం. నీ సహోదరుని ఆత్మరక్షణ ముఖ్యం. ఇది నువ్వు గుర్తెరగాలి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, యేసునొద్దకు రండి. దేని నుండైనా మీకు విడుదల కావాలంటే ప్రభు దగ్గరే విడుదల. ప్రార్థన చేస్తాను. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు, యేసే పరిష్కారంలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తూ సహకారిగా ఉన్న అన్నగారు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ దంపతులు, కుమారుడు మురళీ గంగాధర్, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్ మరియు వృద్ధురాళ్ళు శశిరేఖ శారమ్మ గారు సహకరించారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. ఈ మాసం చివరికి వచ్చాం. 31 రోజులకు 22 దినాలు ఎపిసోడ్స్ ఉంటేనే మినిస్ట్రీ సెల్ఫ్ సపోర్ట్ అవుతుంది. కానీ ఇక్కడ లెస్ దాన్ 10 డేస్, 10 రోజుల కంటే తక్కువ ఉన్నాయి. మరొక 15 రోజులు పడుతుంది ఈ ప్రోగ్రాం కంటిన్యూటీలో నిధులు చెల్లించడానికి. కనుక మీరు ప్రార్థించాలి, సహకరించాలి. ప్రేమ సాక్షి టీవీలో రాత్రి 7 గంటలకు యేసే పరిష్కారం వస్తోంది. దీనిలో గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే కొత్త టాపిక్ నేను డీల్ చేస్తున్నాను. చూడండి, ప్రోత్సహించండి. ప్రార్థన. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ప్రేమ సాక్షి టీవీ కొనసాగింపుకు కావలసిన లక్షలాది రూపాయలు అనుగ్రహించండి. మా ప్రేక్షకులను దీవించండి. ఎపిసోడ్ ఇచ్చిన ధర్మా గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. సాంకేతికంగా ఇబ్బందులు వస్తున్నాయి. సిస్టమ్స్ పాతవైపోయాయి. కొత్త సిస్టమ్స్ దయచేయండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి, రక్షించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.